హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సండే మార్నింగ్ లేవగానే ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇది వచ్చేసి నైట్ పాలు వచ్చేసి తోడుకి పెడదామని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసి అక్కడే ఉన్నానండి. ఇంకా పాలు పొంగే టైంకి అప్పుడే జస్ట్ అట్లా పక్కకు వెళ్ళాను. అది అప్పుడే పొంగిపోయాయి. స్టవ్ మొత్తం అంతా పాడైపోయింది. నైట్ క్లీన్ చేసే ఓపిక అయితే లేదు. ఇంకా సరేలే మార్నింగ్ చేసుకుందాం అన్నట్టు అట్లాగే వదిలేసాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఆ పనితోనే స్టార్ట్ చేశాను అనమాట నా డేని. నార్మల్గా అయితే నేను పాలు వచ్చేసి తోడుకలా ఏం పెట్టను. నేను కర్డ్ వచ్చేసి బయటని తీసేసుకుంటాను. కానీ ఒక బాటిల్ మిల్క్ ఒక నెక్స్ట్ డేకి ఎక్స్పైర్ అయిపోతుందన్నమాట. ఇంకా అంత బాటిల్ మిల్క్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తోడు పెట్టాను. స్టవ్ అయితే క్లీన్ చేసేసానండి. చూడండి, కర్డ్ అయితే చాలా బాగా అయింది. ఇది నేను ఫస్ట్ టైం పెట్టానండి కర్డ్ అయితే. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు పెట్టలేదు. చాలా బాగుండింది టేస్ట్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను గార్లిక్ కట్ చేసుకుంటూ ఉన్నాను. గోవర్ధన్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గార్లిక్ చీజ్ టోస్ట్ కావాలని చెప్పేసి అడిగాడు. ఇంకా దానికోసమని తన వరకు మాత్రమే చేస్తున్నాను. నాకు ఇంకా సపరేట్ వేరే చేసుకుంటాను. నాకు యాక్చువల్గా అది అంటే అంత ఇష్టం ఉండదన్నమాట. అది బ్రౌన్ బ్రెడ్ అంటే ఇంకా నాకు అస్సలు తినాలనిపించదండి. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ తనకైతే వీక్లో ఒక 2 టైమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. తను తినేసి తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఉగ్గాని చేసుకున్నాను అనమాట. ఇద్దరికి అయితే కొంచెం బాగా చేయాలనిపిస్తుంది. నా ఒక్కదానికైతే ఏదో ఒకటి తినేద్దాం అనిపిస్తుంది. ఈజీగా చేసేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బయటికి వెళ్తున్నాను. సో చాలా రోజుల తర్వాత అండి, ఆల్మోస్ట్ అంటే ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత అని. కానీ ఇదైతే నిజం అండి. ఒక ఆల్మోస్ట్ నేను 3 months అయిపోతుంది నేను బయటకి వెళ్ళి, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తీసుకొని వచ్చి ఈరోజైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. సో నా దగ్గర అయితే చేంజ్ ఏం లేకుండా ఉండింది. ఇంకా పర్స్లో అంతా చూసి ఇంకా ఉన్న చేంజ్ అంతా తీసుకొని వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ పైన పెట్టి కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. అది నా దగ్గర అయితే కార్డ్ అయితే ఉంది. కార్డ్ అయితే యూజ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే నేను కార్డ్ యూజ్ చేస్తే గోవర్ధన్కి తెలిసిపోతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట తనకి. అందుకని చెప్పేసి నేను కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వాటర్ క్యాన్ ఇవాళ వస్తుంది అనమాట. సండే మాకు వాటర్ క్యాన్ బయట పెట్టాలి. అక్కడ టోకెన్స్ తీసుకొని అందులో పెట్టేసి మనం బయట పెట్టేసామంటే వాళ్ళు క్యాన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అదే చేస్తున్నాను ఇక్కడ. సో మనం అలా బయట పెట్టేస్తే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం వస్తారండి. అందుకని చెప్పి మార్నింగే బయట పెట్టేసామనుకోండి, వాళ్ళు ఏ టైంకి వచ్చినా మళ్ళీ డోర్ నాక్ చేసేది అలా అంతా ఏమి ఉండదు. సో తర్వాత మళ్ళీ నేను ఇంకా డోర్ లాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. గోవర్ధన్కి స్మాల్ సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా మీకు. అదేంటి అంటే, నేను ఇప్పుడు బయటకు వెళ్ళేసి చికెన్ తీసుకొస్తానని చెప్పేసి తను ఎక్స్పెక్ట్ చేయడు. నేను వెళ్ళి చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చేసి తనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. అదేంటి అనేది చూడండి. నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చేసాను. ఇది మీకైతే నా ఒక 3 వీడియోస్ బ్యాక్ అయితే చూపించేసాను. ఇది మొత్తం అంతా మీకు. ఇక్కడైతే శానిటైజర్ పెట్టారు అండ్ గ్లౌజెస్ కూడా పెట్టున్నారు. ఇంకా నేను లోపలికి వెళ్ళేసి చికెన్ తీసుకొని తర్వాత మళ్ళీ అంటే అక్కడ మనం చికెన్ ఇచ్చేసామంటే వాళ్ళే స్మాల్ పీసెస్ అంతా కొట్టి ఇచ్చేస్తారనమాట. అది తీసుకొని మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ కూడా వచ్చేసాను. వెళ్ళేసి చికెన్ తీసుకొని ఇంటికి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు వెళ్తే ఫ్రెష్ అయిపోవాలి. చూడండి, మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. 9:15కే బయట అయితే ఎంత వేడిగా ఉందో. నేను అనుకున్నాను మార్నింగ్ 9 o'clock కదా అవుతుంది, సో అంత వేడిగా ఏమి ఉండదు అని చెప్పేసి అనుకున్నా. బట్ లేదండి, ఎంత వేడిగా ఉందో. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. సో ఇప్పుడైతే వెళ్ళేసి ఫస్ట్ స్నానం చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను జ్యూస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాపిల్ జ్యూస్ చేసుకుంటున్నాను. యాపిల్ జ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుందండి. ఒక 3 యాపిల్స్ వేసుకుంటే ఒక గ్లాస్ కూడా రాదు. బట్ నాకు యాపిల్స్ తినడం కంటే జ్యూస్ చేసుకొని తాగడమే బాగా ఇష్టం అనమాట. ఇంతకుముందు ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ తాగేదాన్ని. ఇప్పుడైతే ఇంకా యాపిల్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. ఈరోజు తాగాలనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా యాపిల్ జ్యూస్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అది చేసిన వెంటనే ఇంకా నాకు జ్యూసర్ కడగడానికి అయితే ఒక అంటే ఒక 3-4 మెంబర్స్కి చేసేటప్పుడైతే మనం జ్యూసర్ కడుక్కోవడానికి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ ఒక్కరికి చేసుకొని దాన్ని కడగాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది. కానీ నాకు ఈ జ్యూసర్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి.
నేనైతే ఈ మధ్య డైలీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ కూడా జ్యూస్ తాగుతూ ఉన్నాను సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఇంకా జ్యూస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అది వెంటనే కన్నా కడిగేసుకున్నామంటే ఓకే, లేదు అలాగే ఉంచేసి తర్వాత కడుగుదాంలే అంటే కొంచెం కష్టమైపోతుందనమాట. సో ఇంకా నేను జ్యూస్ చేసుకున్న వెంటనే అయితే వాష్ చేసేస్తాను దాన్ని. ఇక్కడ చూడండి, మళ్ళీ మనము అక్కడ పల్ప్ ఉంటుంది కదా ఆపిల్లో కొంచెం, అది మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకునే పని లేకుండా ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టామనుకోండి, అది వాటర్ మొత్తం అంతా కిందికి వచ్చేస్తుంది. తర్వాత ఆ పల్ప్ అనేది కొంచెం ఉంటుంది కదా, అది అలాగ ఉండిపోతుంది అనమాట. సో నేను ఆ ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత బిర్యానీ కూడా చేసేసాను. బిర్యానీ అయితే సూపర్ ఎమ్మీ ఉండింది. బిర్యానీ చేసి కొంచెం సేపు పక్కన పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా అప్పుడే ఇంకా గోవర్ధన్ కాలింగ్ బెల్ నాక్ చేశాడనమాట. అప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కాన్వర్జేషన్ అయితే నేను అన్మ్యూట్ చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను, బట్ గోవర్ధన్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట దీన్ని అన్మ్యూట్ చేయడానికి. ఇక్కడ ఏంటి అంటే డోర్ ఓపెన్ చేయగానే మాకేంటి అంటే క్లోజ్డ్ ఉంటుంది కదా, నేను ఏం కర్రీ చేశాను ఏం చేశాను అనేది తను గెస్ చేసేస్తాడు. సో రాగానే చికెన్ చేసేసావా, బయటికి ఎందుకు వెళ్ళావు ఇంత ఎండలో అని చెప్పేసి ఇక్కడ అరుస్తూ ఉన్నాడనమాట. తను సర్ప్రైజ్ అవుతాడని చెప్పేసి అనుకుంటే తనేమో ఇంకా నా మీద వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ బిర్యానీ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంకా మళ్ళీ బాగా తిన్నాడనమాట. అది నేను షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, తాను వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. సో ఇంకా తర్వాత వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేదండి. నేను రీసెంట్గా పప్పు చెక్కలు చేశానండి. చేసి అవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లోను అండ్ నా వాట్సాప్లోను పోస్ట్ చేసి ఉంటే, స్టేటస్ పెట్టుంటే రెసిపీ షేర్ చేయమని చెప్పేసి అడిగారు. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు, తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొత్తిమీర వచ్చేసి ఆప్షనల్ అండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 kg బియ్యపిండికి సరిపడా చెప్పాను ఇంతకుముందు. నేను 1/2 kg బియ్యపిండి తీసుకుంటున్నాను. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. బియ్యపిండిలోకి 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పును పచ్చిశనగపప్పు 4 hours ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నట్టున్నాను. తర్వాత ఇక్కడ బియ్యపిండిలోకి ఉప్పు పసుపు యాడ్ చేసాం కదా, అది ఒకసారి కలిపేసి మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా ఒకసారి వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో పచ్చిమిర్చి కన్నా, అవి యాడ్ చేసి తర్వాత మళ్ళీ పెసరపప్పు కన్నా నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను కొద్దిగా పల్లీలు కూడా వేసానండి, పల్లీలు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. అది పక్కన పెట్టేసి ఆయిల్ కూడా వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న స్మాల్ సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను. మీకు చెక్కలు ఎంత కావాలో అంత సైజ్ బాల్స్ చేసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా చెక్కల్ని తట్టుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో, అంటే ఇక్కడ చూడండి నేను కాగిందా లేదా నూనె అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మనకి అక్కడ కొద్దిగా పిండి వేస్తే పైకి వెంటనే తేలాలన్నమాట. అప్పుడు వేసుకుంటే చెక్కలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు ఎంత పల్చగా తట్టుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. బాగా కాల్చుకోవాలి, ఎర్రగా కూడా లేదు. మీరు సరిగ్గా కాల్చలేదంటే అవి గట్టిగా అయిపోతాయి, అసలు తినడానికి బాగుండవు. మరి మీరు పల్చగా కాకుండా కొంచెం మందంగా అలా తట్టుకున్నారనుకోండి, అది తినడానికి అంత బాగుండవు అనమాట, మెత్తగా ఉంటాయి. సో మనం ఎలా అయితే తట్టుకుంటామో, ఎలా అయితే కాల్చుకుంటామో చెక్కలు కూడా అంత బాగా వస్తాయి. కాల్చి పక్కన పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇది వచ్చేసి ఆయిల్ ఎలాగో పెట్టాను కదా అని చెప్పేసి ఇక్కడ బూందీ లడ్డు ట్రై చేశాను. అది చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒక 10 లడ్డూస్ వరకు చేసినట్టున్నాను. అది చెక్కలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ లడ్డు అయితే నేను ఫస్ట్ టైం చేయడం అని చెప్పాను కదా, దాన్ని ఉండలు పట్టడానికి చాలా కష్టపడ్డాను. గోవర్ధన్ అన్నాడు నేను ఉన్నప్పుడు చేసుంటే నేను హెల్ప్ చేసేవాడిని అని చెప్పేసి. తనకి పట్టడం అయితే వచ్చంట, నాకైతే తెలియదు తనకి పట్టడం వచ్చని చెప్పేసి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.